మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగినిగా ఉంటూ ప్రజలందరికీ చాలా దగ్గరవుతూ నిరుపేదలకు ఎంతగానో ఆయన సేవలను అందిస్తూ నిరుపేదలైన విద్యార్థుల చదువులకు అతను ఎంతగానో ఆయన సహాయ సహకారాలు అందిస్తూ అతడు ఒక దివ్యాంగుడు అన్న సంగతే మర్చిపోయి అనేక మంది దివ్యాంగులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మిర్యాలగూడ పట్టణంలోని యువతకు పెద్దలకు అందరికీ చాలా ఆదర్శంగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మిర్యాలగూడ పట్టణానికి చెందిన కోల సైదులు ముదిరాజు గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా సమయంలో కూడా నిరుపేదలకు నిత్యావసర సరుకుల్ని కూడా పంపిణీ చేసి ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నాడైతే అనైతే మిర్యాలగూడ పట్టణ ప్రజలు చెప్పుకోవడం జరుగుతుంది. అలాంటి కోల సైదులు ముదిరాజు గారితో ఇప్పుడు మనం ఉన్నాము. అతని నుంచి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది. హాయ్ సార్. నమస్తే సార్, ఇప్పుడు మిర్యాలగూడ పట్టణంలో మీరు గత 15-20 సంవత్సరాల నుండి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు అండగా ఉంటూ పేద విద్యార్థులకు కూడా మీరు చాలా సామాజిక సేవా కార్యక్రమాలు వాళ్ళ ఎడ్యుకేషన్కి కూడా అందిస్తున్నారని అయితే చాలా మంది చెప్పడం జరుగుతుంది. మీకు ఇలా చేయాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? సమాజంలో మనము వచ్చాము, ఉట్టిగా వెళ్తే బాగుండదు కదా, ఏదో సమాజానికి ఇవ్వాలి, అంతా మనం తీసుకుంటే బాగుండదు అన్నట్టు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, లావ్ అయిపోతాం అన్నట్లుగా నాకు కూడా ఆ పంతాలోనే సమాజానికి ఏదైనా ఇవ్వాలి. పేద విద్యార్థులు ఉన్నారు, ఏ స్కూల్లోనైనా సరే పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటారు. అక్కడ వాళ్ళకి కానీ ఎవరికైనా ఆపత ఉండి ఎవరైనా మన దగ్గరికి వస్తే ఏది వీలైతే అది సాయం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఐఐటి వచ్చిన ఒక అమ్మాయికి యోగా క్లబ్ ద్వారా 4 సంవత్సరాలు చదివించడం జరిగింది. మేము పూర్వ విద్యార్థులు అందరం కలిపి ఒక పూర్వ విద్యార్థుల సేవా సమితి అని ఏర్పాటు చేసుకున్నాం. ఇంటర్మీడియట్ వాళ్ళం 1983-85 ఎంపీసీ బ్యాచ్. ఆ ద్వారా కాలేజీకి ఎంతోమందికి పేద విద్యార్థులకి, ఆ కాలేజీ అంటేనే మేము అప్పుడు చదివేటప్పుడు ఆ కాలేజీలో సీటు దొరకాలంటే ఇబ్బందిగా ఉండేది, దొరక్కపోయేది. ఇవాళ ప్రైవేటు కాలేజీలు వచ్చేసి గవర్నమెంట్ కాలేజీని పట్టించుకునే నాదులు లేడు. ఆ కాలేజీకి సంబంధించి ఏది వీలైతే అది, బెంచీలు కావాలంటే బెంచీలు, కంప్యూటర్లు కావాలంటే కంప్యూటర్లు, పిల్లలకి ఏదైనా కావాలంటే ఆట వస్తువులు చాలా వరకు చేశాము. మీరు ఒక దివ్యాంగులని విన్నాము. మీరు అదే దివ్యాంగులు ఉంటూ చాలా మంది దివ్యాంగులకి చాలా అద్భుతంగా మీ సహాయ సహకారాలు మీకు తోచినంత అందిస్తున్నారని అయితే చెప్పడం జరుగుతుంది. మీరు దివ్యాంగులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు? అసలు దేవుడు నన్ను దివ్యాంగుడ పుట్టించాడు, దివ్యాంగులకు ఏదైనా చేయాలి. 5వ సంవత్సరంలో నాకు పోలియో వచ్చింది. పోలియో వస్తే అమ్మ నాన్న అంత ప్రయత్నం చేశారు. నాన్నగారు వచ్చేసి హమాలీ మేస్త్రి, మిల్లులో హమాలీ మేస్త్రి, ఆయన చేతనైన సాయం చేశాడు. కాలు యొక్క ఎంతవరకు ట్రీట్మెంట్ చేయించాలో అంతవరకు ట్రీట్మెంట్ చేయించాడు, కానీ సాధ్యం కాలేదు. దివ్యాంగుడిగా ఉండిపోయాను. దాంతో నా దివ్యాంగులకు ఎవరికైనా సాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను చాలామందికి ప్రయత్నం చేశాను. దివ్యాంగుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగులకి చాలామందికి ఏది వీలైతే అది మేము గవర్నమెంట్ ద్వారా కొట్లాడి గవర్నమెంట్కి మేము మాకు జరిగే అన్యాయాన్ని, మా హక్కుల కోసం పోరాటం చేసి ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. అదే కాకుండా మిర్యాలగూడలో ప్రతి సంవత్సరం దివ్యాంగుల దినోత్సవం, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని బ్రహ్మాండంగా అన్ని స్కూల్స్లో, అంటే వేరే ఏదైతే మనం దివ్యాంగుల స్కూళ్ళు ఉన్నాయో, డెఫ్ అండ్ డమ్ స్కూలు, మరి అదేవిధంగా ఆశాజ్యోతి స్కూలు, ఆ స్కూల్లో మనం సంబరాలు జరుపుకోవడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన బెడ్లు కావాలండి అంటే ఇప్పించడం జరిగింది. నేను ఒక్కనే కాదండి, దివ్యాంగులందరితోటి, ఆర్థిక స్తోమత ఉన్న దివ్యాంగులందరితోటి బెడ్స్ ఇప్పించడం జరిగింది, ఆట వస్తువులు ఇప్పించడం జరిగింది, ఇన్వర్టర్స్ ఇప్పించడం జరిగింది. అవంతిపురం దివ్యాంగ స్కూల్కి, ఆశాజ్యోతి స్కూల్కి మాకు చేతనైనంత కుర్చీలు ఇప్పించడం కానీ, వాటర్ ప్లాంట్స్ ఇప్పించడం కానీ, అదేవిధంగా ఎక్కడ దివ్యాంగులు ఉంటే అక్కడ ఆ స్కూల్లోకి వెళ్ళి మా చేతనైనంత వరకు
ఒక్కరుగా చేయలేంది 100 మందితోటి చేయొచ్చు. మీరు ఎవరైనా ఏదైనా చేయండి, కానీ కొంతైనా ఇవ్వండి, కొంతైనా సాయం చేయండి. మా సహాయ సహకారాలు మీకు ఎప్పటికీ ఉంటాయి. ఇదంతా కూడా వాళ్ళ వైపు దీవెనలు వస్తాయి. మీకు దివ్యాంగులకు చేసేది పుణ్యం, ఆ యొక్క దీవెనలు మీకు వస్తాయని చెప్పేసి చెబితే చాలామంది మాతో సహాయ సహకారాలు అందిస్తూ వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇంత బాగా మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ మిర్యాలగూడ ప్రజలందరికీ చాలా దగ్గరవుతూ ఉన్నారు కదా, మీరు ఈ సమాజానికి కానీ మీలాంటి తోటి ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు నేను ఎన్నో సంఘాలలో దగ్గర 10-14 సంఘాలలో తిరగడం జరిగింది. ఆ అన్ని సంఘాలకు కూడా నన్ను ఏకఛత్రాధిపత్యం, కొన్ని సంఘాలకైతే ఇంతవరకు కూడా అధ్యక్షుడిగానే చూస్తున్నారు, శాశ్వతంగా అధ్యక్షుడిగా చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే సేవలు చేస్తున్నామని. లైనిజంలోకి వచ్చాం, గత 7-8 ఏళ్ల క్రితం లైనిజంలోకి వచ్చాం. 206 దేశాలలో 106 సంవత్సరాల నుంచి లైనిజం సేవలు, ఎన్నో సేవలు. ఆ సేవల ద్వారా గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నిత్యం అల్పాహారం పంపిణీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దాంట్లోకి వచ్చే వాళ్ళు కడు బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కాస్తంత కడుపు నింపాలనే ఉద్దేశం. అదేవిధంగా లైనిజంలో ఎన్నో సేవలు నచ్చినాయి. చాలామంది ఫీజు కట్టలేక పారిపోతారు, సేవలు చేయలేక పారిపోతారు. దగ్గర వచ్చిన వాళ్ళందరూ ఉన్నారా అంటే ఇప్పటివరకు కూడా లైనిజంలో 1.5 అంటే 15 లక్షల మంది సభ్యులు కావాలని చెప్పేసి దగ్గర 7-8 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు, రావట్లే. ఆయారాం గయారాం. మేము చేసిన సేవలు చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. లైనిజంలోకి రమ్మని చెప్తా ఉన్నాం, అందరినీ కూడా ప్రబోధిస్తూ ఉన్నాం. సేవ చేయండి, 10 పైసలా, 5 పైసలా, 2 పైసలా, మీరు సంపాదించిన దాంట్లో కొంత సేవ చేయండి అని చెప్పేసి అందరినీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా నాకు నచ్చింది, అన్ని సేవలు కూడా నాకు నచ్చాయి, అందుకే ముందుకెళ్తా ఉన్నాం. మీరు ఈ సామాజిక సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగించబోతున్నారు? నేను యోగా గురువుగా సక్సెస్ అయ్యాను. యోగా నన్ను దివ్యాంగుడేంది యోగా గురువు ఏంటి అని చెప్పేసి అనుకోలే. యోగా తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా మీటింగ్కి వెళ్తే నేను చేసిన సేవలు కొన్ని చెప్పాను. ఇన్నాళ్ళ నుంచి యోగా నడిపిస్తూ ఉన్నాం మేము. దగ్గర ఒక షెడ్డుకు నిర్మాణం చేసి అదేవిధంగా 100 మంది పైచీలకు రావడం జరుగుతూ ఉంది. ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాం, దాని ద్వారా కూడా ఎన్నో సేవలు చేశామని చెప్పేసి చెబితే అధ్యక్షుడు రవికిషోర్ గారు వెంటనే చూసి అంతకుముందు పరిచయమైన వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేసి అప్పుడే పరిచయం అయ్యి 5 నిమిషాలు మాట్లాడిన నా యొక్క స్పీచ్కి ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన్గా వెంటనే ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రంలో కూడా ముందు గుర్తింపు రావడం జరిగింది. మొన్న కిషన్ రెడ్డి గారు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే 11వ యోగా సెలబ్రేషన్స్ ఎల్బీ స్టేడియంలో బ్రహ్మాండంగా చేశాము. అందరినీ సహాయ సహకారాలు తీసుకొని అందరితోటి 50,000 మందితోటి యోగా డే నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా బాగా చేశారు మీరు అని చెప్పేసారంటే మాకు చాలా సంతోషమైంది. అట్లా ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ అనిపిస్తే అక్కడ సేవ వైపు వెళ్ళాలి. ప్రజలు కూడా మనం ఎంతసేపు ఉచిత వాళ్ళ మీద మనం ఆధారపడొద్దండి, మనం కొంత సమాజానికి ఇద్దాం. మనం పంచినప్పుడు మాత్రమే బాగుంటుంది తప్ప మనం ఎంతసేపు ఇవాళ ప్రజలు ఎట్లా ఉన్నారంటే బిర్యానీకి అలవాటు పడ్డారు. ఏదైనా కార్యక్రమం చేస్తే సాయంత్రం పార్టీ ఉందా అని అడుగుతూ ఉన్నారు, ఏదైనా పని చేస్తే ఈ పార్టీ యుద్ధపా అని అడుగుతూ ఉన్నారు, ఫలానా అని అడుగుతూ ఉన్నారు. అడగడం మానండి, సేవ చేయడానికి ముందుకు రండి. నీ వరకు సంపాదించుకుంటే అదంతా శుద్ధదండగా లావైపోతారంటారు కదండి. మనం కాదు, మనం పెట్టిన వాళ్ళందరూ కూడా లావైపోతారు, ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. కొంత పంచండి, పంచి సమాజానికి కాస్తంత మంచి పేరు తీసుకురండి. సమాజం ఇవాళ మనం ఇస్తూ ఉంటే ఆ యొక్క పేరు గ్యారంటీగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ యొక్క తత్వంలోనే ఉంది, సేవా తత్పరత, దాన గుణం వాటిల్లోనే ఉంది. మేము నాగుల చవితికి దగ్గర 15 నుంచి 20,000 మంది మా పుట్టకి పాలు పోసుకోవడానికి అక్కడికి వచ్చేస్తారు, ఆంజనేయ స్వామి గుడికి వస్తారు. వాళ్ళకి అన్ని సేవలు అందిస్తాను. అందరి దగ్గర కలెక్షన్ చేసి మరి వాళ్ళకి ప్రసాద పంపిణీ కానీ మిగతా అన్నీ చేస్తాం. అదేవిధంగా ఉమామహేశ్వరాలయంలో శివరాత్రికి కానీ మరి అదేవిధంగా
కార్తీక పౌర్ణానికి కానీ లక్షల సంఖ్యలో ఉమామహేశ్వరాలయానికి వస్తారు. నేను ఉండి దగ్గర ఉండి కలెక్షన్ రాస్తాను. నన్ను చూసి చాలామంది వాళ్ళంతా ప్రకటించేస్తారు, మీరు ఇంతవరకు ఎవరైతే గుడికి దానం ఇవ్వలేదో ఇప్పుడన్నా ఇవ్వండి అని అంటే, ఉండి నిండడానికి కారణం ఏంటంటే నేను అడిగే విధానం. ఉమామహేశ్వరాలయమే కాదు, ముత్యాలమ్మ గుడి చందాలే కాదు, ముత్యాలమ్మ గుడికి వెళ్ళంగానే చందాలు రాసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ యొక్క దాతలందరికీ, ఈ యొక్క దాతలందరికీ, ఉమామహేశ్వరాలయము, ఆంజనేయ స్వామి గుడి, మరి అదేవిధంగా యోగా షెడ్ కూడా నిర్మాణానికి దాతలందరికీ ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు అందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేనిది ఒక్కరే చేస్తే కాదు, ఎవరో ఒక్కరో చేస్తే అది ఎంతకాలం పంచలేము. అందరం కలిపి చేస్తే బాగుంటుందనే నా తాపత్రయానికి అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే అసలు ఈ సమాజానికి మాకు అంత పెద్దగా ఏం సంబంధం లేదు, మా పిల్లలు, మా కుటుంబం, మా ఇల్లు, మా చుట్టాలు, మా బంధువులు అనుకునే తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ అలానే ఉంటారు. అంటే బయటి విషయాలు మనకి ఎందుకులే, మన ఉద్యోగస్తులు ఉన్నాం కదా, మనకి ఏమైనా ప్రాబ్లం అయిద్దని. అట్లాంటి సమాజంలో మీరు ప్రభుత్వ ఉద్యోగినిగా ఉంటూ చాలా మందికి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజలందరూ కూడా అబ్బురపడే విధంగా మీరు చాలా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేయడానికి గల కారణాలు? మా యొక్క ఆఫీసర్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మా యొక్క ఆఫీసర్లు చేసే సేవలు చాలా బాగున్నాయి. సైదులు మనకు చేసిన సేవల కంటే కూడా ఇది కూడా ప్రభుత్వ సేవ, గవర్నమెంట్ ఉద్యోగం అంటే కూడా ప్రజలకు చేసే సేవే. ఇదే కాకుండా కూడా ఇంకా చేస్తూ ఉన్నాడు. మా యొక్క సిఈ గారు వచ్చేసి ఆయన ఉమామహేశ్వరాలయం కట్టిస్తే ఆయన కూడా వాళ్ళ ఊర్లో గుడి కట్టించాడు. సభాముఖంగా చెప్పడం జరిగింది. సైదులు చేసే పని చాలా బాగుంది, 4 కోట్లతోటి ఉమామహేశ్వరాలయం కట్టించాడు, నన్ను తీసుకెళ్లి చూయించాడు, పరిచయం చేశాడు. అక్కడ వాళ్ళందరికీ కూడా చాలా మంచి పని చేస్తున్నాడు సైదులు. మీరు కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించండి, మీరు కూడా అలా చెయ్యండి అన్న చీఫ్ ఇంజనీర్ గారిది నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. అదేవిధంగా ఎంతోమంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే పేదలకు సేవ చేయబుద్ధి అవుతా ఉంది, గుళ్ళకు సేవ చేయబుద్ధి అవుతా ఉంది. యోగా ఉదయం 5:30 నుంచి 5 గంటల నుంచి 6:30 దాకా యోగా నేను చేయడమే కాదండి, చేపించడం, ఎక్కువ మందిని దాన్ని ప్రబోధించడం. ఆరోగ్యం ఎక్కడో ఉండదు, యోగా వల్లనే సాధ్యమవుతుంది. హాస్పిటల్కి పోతే కాదండి, ఇంట్లో పండుకుంటే కాదండి, తప్పనిసరిగా మీరు యోగాకి రండి అని ఎంతమందిని ప్రబోధించానంటే ఒక్కరోజు వచ్చి పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దివ్యాంగుని నేను చేస్తున్నాను, మీరు ఎందుకు చేయలేదు అని చెప్పేసి అన్నా కూడా రాలేని వాళ్ళు, చేయలేని వాళ్ళు, బద్ధకస్తులు ఎంతోమంది ఉన్నారు. ఒక్కరోజు సీఎం అంటారు వాళ్ళని. ఆ విధంగా చాలామంది వెళ్ళిపోయారు. నేను మాత్రం వెంట ఉండి పట్టు వదలని బట్టి విక్రమార్కులు లెక్క ఎంతోమంది ఆరోగ్యం బాగు చేసిన సంతృప్తి నాకున్నది. అందుకే ముందుకు వెళ్తా ఉన్నాను. సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫలితం ఇస్తూ ఉన్నా. వస్తున్న వాళ్ళు కూడా ఫలితం అనుభవిస్తూ ఉన్నారు. సమాజంలో 2 పాత్రలు, ఇటు సమాజ సేవకునిగా మరియు ప్రభుత్వ ఉద్యోగస్తునిగా చేయడం జరుగుతుంది. మీకు ఈ 2 పాత్రలను పోషిస్తుంటే ఎలా అనిపిస్తున్నది? మంచి క్వశ్చన్ వేశారండి. యాక్చువల్గా ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఆ యొక్క పరిధిలోనే ఉండడం జరుగుతుంది. కానీ నాకున్న తాపత్రయము అందరికీ చేసే సేవ. ఎవరెవరికో ఎన్నో చేస్తూ ఉన్నాడు సేవలు, కానీ ఆయన కొంచెం పని తగ్గిద్దాము అని మా యొక్క డిపార్ట్మెంట్ మొత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఉద్యోగస్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. కాస్తంత పెద్ద లీడర్ అయినా ఆయన లీడర్గా పనిచేస్తూ ఉన్నాడు. పని చేసినప్పుడు ఆయనకు సహాయ సహకారాలు మనం అందిద్దామని చెప్పేసి అక్కడ వర్క్ కొంచెం తక్కువగా ఇవ్వడం వల్ల ఇక్కడ ఎక్కువ సేవలు చేయడం జరిగింది. 3 గుళ్ళు కట్టియడం జరిగింది. ఉమామహేశ్వరాలయం, ఆంజనేయ స్వామి గుడి, ప్రస్తుతం ముత్యాలమ్మ గుడి, యోగా షెడ్ నిర్మాణము. అదేవిధంగా బీసీ సంఘాలకి ఎన్నో విధాలుగా బీసీ సంఘాల నుంచి మా యొక్క కుల సంఘం నుంచి రాష్ట్ర స్థాయిలో సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఇంకేదైతే అది ఇన్ని చేస్తూ ఉన్నాను కాబట్టే, ఇన్ని సేవలు చేస్తున్నాను కాబట్టే గవర్నమెంట్ నాకు పురస్కారం ఇవ్వడం జరిగింది. 2017లో గవర్నమెంట్ పురస్కరించి వాళ్ళు సత్కారం చేసి మరి పంపించడం జరిగింది. చాలా ధన్యోస్మే అనిపించింది. అది చేస్తూ ఉంటే వీళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ఉద్యోగం అవలీలగా పనిచేసుకుంటూ ముందుకెళ్తూ ఈ సేవలన్నీ ఒక హ్యాబిట్గా, అలవాటుగా చేస్తూ ఉన్నాను. చేత కాకపోయినప్పటికీ, నడవలేకపోయినప్పటికీ
ఇన్ని పనులు చేస్తూ ఉన్నాడే, అసలు ఎట్లా చేస్తూ ఉన్నాడు అని సహాయ సహకారాలు అందించిన ఉద్యోగ లీడర్లందరికీ, అదేవిధంగా మా యొక్క ఆఫీసర్లందరికీ కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దివ్యాంగులు అంటేనే కొంచెం ఆటలకు కానీ స్విమ్మింగ్కి కానీ వీటన్నిటికి చాలా దూరంగా ఉండి కొంచెం బాల్యంలో కూడా నానా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లాంటి తరుణంలో మీరు దివ్యాంగునిగా ఉండి ఈత కొట్టడం కానీ, కబడ్డీ ఆడడం కానీ, అన్ని ఆటలలో కూడా ఎవరికి కూడా మేము తీసిపోకుండా, మంచిగా ఉన్న వాళ్ళకి తీసిపోకుండా ఒక దివ్యాంగుడిగా మీరు కూడా చాలా అద్భుతంగా రాణించగలిగిర్రు మీ బాల్యం నుంచి అని తెలుసుకున్నాము. అది ఎలా సాధ్యమైంది? ముందు ముఖ్యంగా మా అమ్మ నాన్నలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అవుటివాడు కదా అని చెప్పేసి పక్కన పెట్టేసినట్లయితే నేను పక్కనే ఉండేవాడిని. ఆయన వెంట పెట్టుకొని బర్రెలు గాయడానికి తీసుకెళ్ళాడు, పొలానికి తీసుకెళ్ళాడు, గడ్డి కోయడానికి తీసుకెళ్ళాడు, వరాలు తీయడానికి తీసుకెళ్ళాడు. అన్ని పనులు మా నాన్న చేపించాడు. మా అమ్మ కూడా మాకు బర్రెల చావడి ఉండేది, వాటిల్లో పెండ తీయించడం కానీ, కొన్నాళ్ళైతే ఆ దోమలోనే పండుకున్నాను. బర్రెల మధ్యలో, దోమల మధ్యలో తెల్లారితే దోమ తెర తిప్పేస్తే దాని నిండా దోమలే ఉండేది. అంత ఆ విధంగా ఉండేది. కొన్నాళ్ళైతే మా పెండ కడి మా మంచంలో ఉండేది. అంటే ఆ విధంగా పని చేపించారు కాబట్టి నేను గట్టిగా అయ్యానని చెప్పేసి నేను అనుకుంటాను. ఆ విధంగా పని చేయించడం, గట్టిగా ఉండడం వల్ల స్విమ్మింగ్కి వెళ్ళాను. బ్రహ్మాండంగా ఇవాళ నేను స్విమ్మింగ్ తేలి ఆడతాను. కారణం ఏంటి అంటే నా యొక్క ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్. అదేవిధంగా యోగా విద్య ద్వారా తేలి ఎంతసేపు అయితే అంతసేపు ఉండగలుగుతాను. నీళ్ళల్లో కబడ్డీ ఆడాను. అప్పట్లో దివ్యాంగుడని కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా దివ్యాంగుడని కూడా చూడలేదు. గొర్ర గుంజకపోతే కొన్నాళ్ళు ఇక్కడ అన్ని చాలా దెబ్బలు తాకినాయి. ఆ దెబ్బలతోటి గట్టిగా అయ్యాను. బ్రహ్మాండంగా వాళ్ళకి నేను కూతకొచ్చినా కష్టం, నేను వాళ్ళు కూతకొచ్చినా కానీ పట్టుకుంటాడేమనే కష్టం అనే ఆ విధంగా తయారయ్యాను. షార్ట్ పుట్లో రాణించాను. జావలింగ్ త్రోలో ఫస్ట్ ప్రైజ్ వచ్చాను. చదివేటప్పుడు ఇంటర్మీడియట్ కంటే ముందర చదివేటప్పుడు 10th క్లాస్ వరకు వాలీబాల్ ఎక్కడ ఉంటే కోల సైజులు అక్కడ ఉంటాడని మా ఫ్రెండ్స్ అందరూ ఎద్దేవా చేసారు. నేను వాళ్ళందరికంటే గట్టిగా ఉన్నాను, స్ట్రాంగ్గా ఉన్నానంటే ఆ ఆటలు ఆడబట్టే. ఇవాళ ప్రస్తుతం అపార్ట్మెంట్ లైఫ్ అయిపోయింది పిల్లలందరికీ కూడా. నేను చెప్పేది ఏంటంటే మేము యోగా, ఆటలు, స్విమ్మింగ్ ఏదైనా చేశాము. ఇప్పటి పిల్లలకి ఏది లేదు. గ్యారంటీగా 40, 45, 50 ఏళ్ళకే రౌండ్ దగ్గర ఫోటోలు పెట్టి దండేస్తూ ఉన్నారు. మేము అనుకునేది ఏంటంటే వీళ్ళందరూ కూడా సక్సెస్ కాక, గట్టిగా పని చేయక, స్టాండర్డ్ రావడానికి కారణం ఏంటంటే పని వల్లనే అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. నేను దివ్యాంగుని సైకిల్ దొక్కాను, కామంచి దొక్కాను. స్టార్టింగ్లో కామంచి అంటే మీకు తెలుసు కదండి, మధ్యలో కాలు పెట్టి తొక్కుతారు. కామంచి తొక్కి దాని తర్వాత సైకిల్ మీదకి ఎక్కి తొక్కినప్పుడు నేను ఒక్కని తొక్కడం కాదు, ముందు వెనక సకలాంగులను కూర్చోబెట్టుకొని మా ఫ్రెండ్స్ని తొక్కడం జరిగింది. నల్లగొండలో మాన్యం చెలకలో మా ఇల్లు ఉంటే, నల్లగొండ ఎన్జీ కాలేజీలో మా కాలేజీ ఉంటే, అక్కడి మాన్యం చిలక నుంచి అక్కడ దాకా నా సైకిలే నేను తొక్కితే సకలాంగులు ఇద్దరు, మా ఫ్రెండ్ బ్రహ్మచారి, ఇంకొక తమ్ముడు లాంటి కోలసీను వెనక ముందు కూర్చుంటే దగ్గర 3 కిలోమీటర్లు నేను తొక్కాను. అప్పుడప్పుడు సాయం అందించేది వెనకాల పెడల్కో లేకపోతే ముందు పెడల్కో సాయం అందించేది వారు. కానీ వాళ్ళు తొక్కిచ్చారని బాధపడలే, నన్ను గట్టిగా చేశారని చెప్పేసి సంతోషించాను. అట్లనే ఏది కావాలంటే అది, ఏ పని అయితే ఆ పనికి నా బాడీ స్ట్రెంగ్త్ అవుతా ఉంది అని అంటే పని చేయడం వల్లనే. ఇవాళ నేను పనికి ఎవరినైనా సరే ముందుకు ఎందుకు పురమాయిస్తానంటే, మీరు పని చేయండి, ఆటోమేటిక్గా భోజనం చేస్తారు, దాని తగ్గట్టు ఆహారం తీసుకుంటారు, దాని తగ్గట్టు పడుకుంటారు. అదే ఇమ్యూనిటీకి కారణం అవుతుంది, అదే మీ యొక్క ఆరోగ్యానికి కారణం అవుతుంది. దగ్గర 60 సంవత్సరాలు రావస్తుంది నాకు ఇప్పటివరకు కూడా రెగ్యులర్ టాబ్లెట్ లేదు, బీపీ కానీ షుగర్ కానీ ఏ టాబ్లెట్ లేదు. అది కారణం ఏంటంటే నేను చేసిన పనులు, నేను చేసిన కష్టమే అని చెప్పేసి చెప్తాను. అప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి యోగా చేస్తా ఉన్నాను కాబట్టి ఇంత స్ట్రెంగ్త్గా ఉన్నానని చెప్పేసి నేను అనుకుంటాను. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంటే మీ కుటుంబంలో ఉన్న మీ భార్య కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి? ముందు ముఖ్యంగా సేవా కార్యక్రమాలు చూసుకున్నట్లయితే మా నాన్నగారు హమాలి అసోసియేషన్కి ఎన్నో సేవలు చేశాడు.
అది మాకు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ద్వారానే మాకు అంటిందేమో అనుకుంటాం. అదేవిధంగా మా అమ్మగారు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఏది కావాలంటే అది, వాళ్ళకి ఆపత ఉందంటే ఏదైతే అది చేస్తూ పోతూ ఉండేది. ఆమెది ప్లస్ మా నాన్నగారిది ఇద్దరిది మాకు అబ్బిందేమో అనిపిస్తుంది నాకు. వెళ్తాను, ఎక్కడికి వెళ్తే అక్కడ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా మేడం కూడా, జయ అని మా మేడము ఖమ్మంలో నన్ను పెళ్లి చేసుకున్న 92 నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో సేవలు చేస్తూ ఉంటే వాటన్నిటికి కూడా ఎవరైనా సరే డబ్బు వృధా చేస్తూ ఉన్నావు, టైం వృధా చేస్తూ ఉన్నావు, ఆ టైంలో మనం సంపాదించుకోవచ్చు కదా, ఆ టైంలో డబ్బు సంపాదించుకోవచ్చు కదా అని ఎవరైనా వెనక్కి లాగుతారు. కానీ ముందుకు తీసుకెళ్ళింది ఎవరంటే నా విజయం వెనకాల మా విజయం ఉందని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలను. అదే మాకు అబ్బింది. మా అబ్బాయికి IIT వచ్చింది. అదేవిధంగా ఆ దేవుడు ఈ సేవలు చేసిన కారణమే ఎవరూ రాకుండా కారు కొంటే ఆల్ 9 నెంబర్ 4 9 రావడం అంటే ఇవాళ ప్రస్తుతం 12 లక్షలు, అప్పట్లో 6 నుంచి 12 లక్షల రూపాయల దాకా అప్పుడు అయింది. కానీ నేను కేవలం ఫీజు మాత్రమే 50,000 కట్టాను. ఈ దేవుళ్ళకి చేసిన సేవ, అందరికీ చేసిన సేవ నాకు ఆన్లైన్ నెంబరు మినిమం అమౌంట్కే నాకు రావడం జరిగింది. మా అబ్బాయికి IIT రావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాకు రీసెంట్గా చిన్న ఫంక్షన్ చేశాను, మా మనవడిది ఫంక్షన్ చేశాను. 6వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా బాగా వర్షం వచ్చింది. 8వ తారీఖు నాడు వర్షం బ్రహ్మాండంగా వచ్చింది. 7వ తారీఖు నాడు ఒక్క చుక్క కూడా పడలేదు. ప్రజలందరూ మన కాడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదంతా బయట చేశావు, ఇది నీకు వర్షం వస్తుందేమో అని చెప్పేసి అన్నప్పటికి కూడా మనోధైర్యంతో ఏం కాదు, దేవుడు సహాయ సహకారాలు అందిస్తాడు. నేను అదే అంటాను, ఎవరికి సేవ చేసినా కానీ ఊరికే పోదు, సేవ తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తుంది అని అంటే నా విజయం వెనకాల వాళ్ళ యొక్క దీవెనలు ఉన్నాయని చెప్పేసి భావిస్తాను. మా కుటుంబ సభ్యులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ వేదిక ద్వారా. కరోనా సమయంలో అసలు మనిషిని కలవడం కాదు, అసలు చూడడమే బంద్ అయిపోయిన రోజులు అవి. ఎందుకంటే కరోనా మహమ్మారి చాలా భయానకమైన పరిస్థితుల్ని దేశవ్యాప్తంగా అయితే కలిచివేసింది. నిరుపేదలకు అదొక శాపంగా కూడా మారింది. అట్లాంటి తరుణంలో కూడా మీరు నిరుపేదలకి, గుడిసెలలో ఉండే నిరుపేదలకి నిత్యావసర వస్తువులు స్వయంగా మీరే పంపిణీ చేశారని అయితే చెప్పడం జరుగుతుంది. అది నిజమేనా? అలా ఎందుకు చేయాలనిపించింది అసలు మీకు? కరోనా అందరినీ భయపెట్టింది కానీ ఈ దివ్యాంగుని భయపెట్టలేకపోయింది. ఎందుకంటే ఎంతోమంది పని లేక ఇంట్లో ఉంటున్నారు. గుడిసెవాసులు అయితే ఇంకా ఇబ్బందిగా, ఇంకా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరికి వారు సేవలు చేస్తూ ఉన్నారు. నాకు కూడా యోగా క్లబ్ మిర్యాలగూడ, నేను యోగా క్లబ్ మిర్యాలగూడ జనరల్ సెక్రటరీగా ఉండి మా యోగా సభ్యులందరినీ కూడా మీరు ఎంత వీలైతే అంత సహాయం చేయండి, కానీ గుడిసెకు నిత్యావసర వస్తువులు ఇద్దాం అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన ఫస్ట్ గుడిసెలోనే ఆ యొక్క తాళ్ళగడ్డలో దగ్గరలోనే ఉంటుంది, తాళ్ళగడ్డలో పెద్దమ్మరోళ్ళు ఉంటారు, గుడిసెలు ఉంటాయి. ఆ గుడిసెలకి నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి వెళ్తే ఆల్రెడీ అక్కడ కరోనా వచ్చిందని చెప్పేసి మా యొక్క యోగా సభ్యులు దగ్గర 10-15 మంది పలాయనం అయిపోయారు, వెంటనే వెళ్ళిపోయారు. భయపడ్డారు. భయపడలే. నేను గుడిసెకే తిరిగాను. ఎక్కడెక్కడ తిరిగాను అనేది, ఎక్కడ గుడిసె ఉంటే అక్కడ నిత్యావసర వస్తువులు ఇచ్చాను, దివ్యాంగులకు ఇచ్చాను. ఎక్కడ వీలైతే అక్కడ చేస్తూ ఉంటే మా యోగా సభ్యులు ఏమంటారు, ఇప్పటి వరకు కూడా కరోనా నిన్నేం చేయలేకపోయిందా, 5-6 సార్లు నీకు కరోనా వచ్చి ఉంటుంది కానీ పలాయనం అయిపోయింది కానీ నిన్ను మాత్రం ఏం చేయలేదని చెప్పేసి మా యొక్క యోగా సభ్యులు అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఒక్కసారి కరోనా వచ్చిందంటే లోపలికి పోయి 30 నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టి ఇంటికి రాలేకపోయిన వాళ్ళు కొంతమంది, అయితే ఇంటికి వచ్చిన వాళ్ళు కొంతమంది. అది నన్ను ఏమీ చేయలేదు, కారణం వాళ్ళందరికీ చేసిన సేవ మాత్రమే అని చెప్పేసి ఆ సేవలోనే ఆ దేవుడు మమ్మల్ని అంత మంచిగా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.